ఈరోజు మనం వెంకటగిరిలో ఎస్డబ్ల్యూఎస్సి బాలికల వసతి గృహం సముదాయం గేటు ముందు ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిశెట్టి ధర్మయ్యనైన నాతో పాటు తిరుపతి జిల్లా శాఖకు చెందినటువంటి అధ్యక్షులు పల్లిపాటి అశోక్, కోశాధికారి పద్దెటి పెద్దయ్య, ఉపాధ్యక్షుడు ఎల్లంటి రమణయ్య, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ చింతల రాఘవయ్య వీరు కూడా మనతో పాటు ఈ యొక్క పరిశీలనలో ఉన్నారు. మరి బిడ్డల పరిస్థితి, బాలికల పరిస్థితి, హాస్టల్ పరిస్థితి ఎలా ఉందో గమనిద్దాం. అమ్మా, ఎవరమ్మా మీరు? అన్నం తింటారా? కుక్కు పర్మనెంటా సంగబంధమా? పర్మనెంటా ఉందా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? మెనూ ఎక్కడుంది? ఈరోజు వారం శనివారం. దొండకాయ కూర, సాంబారు, మజ్జిగ, రవ్వ కేసరి. ఏంది మాది? సాంబార్కి పప్పా? ఇప్పుడు ఎంత టైము? 6 అయితే 6 గంటలకు రెడీ ఉండాలి కదా ఫుడ్. 6 గంటలకు ఆహారం రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు వాడు పప్పు పెడితే ఆ విధంగా చిమ్మతా ఉందా? అవి వచ్చి తుంపర్లు వచ్చే పడ్డంలే, తుప్పర్లు వచ్చి చీపరగడ్డ తుప్పర్లు దీంట్లో పడ్డంలే. ఏందమ్మా అదే? చూడు, పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం లేదా? మీరెవరు? ఏం పని చేస్తావు? వంట పనా? ఇప్పుడు ఏమేమి కూరలు వండి ఉన్నారు? ఇప్పుడు 4 గంటలకు ఏం పెట్టారు వాళ్ళకి? ఏది పెట్టారా? అంటే 6 గంటలకి మీరు ఫుడ్ రెడీ చేసి పెట్టరా? మరి 6 గంటలకి ఇంకా కాలేదు కదా. మేము ఆ టైం గుర్తుపెట్టుకునే కదా వచ్చాము. ఎన్ని గంటలు పెడతారు బిడ్డలకి? 7కి పెడతారా? ఇంత కూరలు ఏమి రెడీ కూడా కాలేదే ఇంకా. మీరెవరమ్మా? లై, మీరెవరు? అమ్మాయి ఎవరు మీరు? ఏ క్లాసు? డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు ఏడా? ఎందుకు నవ్వెందుకు వస్తావు నాయనా? ఏ క్లాసులో ఉన్నారు ఇక్కడ? ఇంటరు డిగ్రీనా? ఇంటర్ వాళ్ళు లేండి. ఈ లైన్లు కదా, ఈ లైన్లో నిలబడండి. ఎంతమంది ఉన్నారు నాయనా మీరా? ఎంతమంది ఉన్నారా?
ఇంటర్మీడియట్లో ఎంతమంది ఉన్నారు? మేటర్లే ఇక్కడ మేటర్న్ గారు లేరా? మరి నిన్ను అడుగుతున్నాను, ఏమి చెప్పకూడదు నువ్వు? మేటర్న్ రాదా? 60 మందా? 60 మెంబర్స్ ఉన్నారు సార్. మేటర్న్ గారు రారా? ఎన్ని గంటలకు వస్తారు? ఏనాయనా లీవ్సా? మేడం 6కి వస్తారు సార్. 6కి వస్తారా? మీరు టోటల్ 60 మందా? చెప్పు 1 చెప్పు, నువ్వు చెప్పు 1 నువ్వు 4 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 నువ్వే 14 పాప 14 15 నువ్వు చెప్పు అమ్మాయి, చేతులు కట్టుకోండి అమ్మాయి. 15 వెనక్కి 16, నువ్వు 16, 17, 18 చెప్పు. మా చూడు 25, 26, 28, 29, 31, 33 ఉన్నారు. 33 మీరు జూనియర్ ఎంట్రా సీనియర్ ఎంట్రా? అందరూ కలిపి ఎంత ఉన్నారు? 33. కూర్చోండి. నెక్స్ట్ వెనక కూర్చోండి. వాడు ఎవరా? డిగ్రీ వాళ్ళు లేండి అందరూ పైకి. నుంచి చెప్పు 1 23 ఉన్నారు. టోటల్ ఎంతమ్మా మీరా? డిగ్రీ బిడ్డలు ఎంతమంది అమ్మా? 30 30. కూర్చోండి ఆయన. ఇప్పుడు మీకు హాస్టల్ పరంగా అందాల్సినటువంటి అందే ఏమేమి అందాయి చెప్పు, నువ్వు చెప్పు. ఏమేమంది చెప్పు నాయనా, చెప్పు. ఏముంది? తర్వాత కాస్మెటిక్స్ వాటికి ఇచ్చారా? ఎంత? 160. ఎప్పుడు వేసారు? అట్ట కాదమ్మా, ఎంతకాలానికి ఒకసారి ఇస్తున్నారు? చెప్పండి ఎందుకు అవుతారు? కాస్మెటిక్. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? భోజనం బాగుంటుందా? మీకు ఎగ్స్ రోజు ఇస్తారా? ఉప్పు కారం లేదు. ఇప్పుడు మీకు ఎగ్స్ ఇస్తారా? రోజు ఇస్తారా? సాటర్డే ఎవరు? ఉప్పు కారం ఉండడంలా. ఏంది? చెప్పు నాయనా, చెప్పు. ఏం ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం ఎందుకు? మేము మీ పేరెంట్ కింద లెక్క. భయపడాల్సిన అవసరం ఉంది. డిగ్రీ చదువుతా అంటే మళ్ళీ చెప్తే మళ్ళీ మిస్ అందరు చెప్తారు సార్. ఎట్లా చెప్పారు మనం ఇక్కడికి వచ్చింది చదువుకునే దానికి, అన్నం పెట్టలేక కాదు, తల్లిదండ్రులు ఇక్కడికి పంపింది. ఇప్పుడు మొన్న నాయుడుపేటలో 100 మంది దాకా పడిపోయారు, అర్థమైందా? హాస్పిటల్ పాలైపోయారు. అందుకని మేము అన్ని హాస్టల్స్ చెక్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మనది, మేమంతా ఉద్యోగస్తున్నాం.
అర్థమైందా? మీ స్థితిగతులు చూసి దాన్ని బట్టి మాట్లాడాలనేటువంటి దాంతో వచ్చినాం. మీరు మా పిల్లలు కాబట్టి ఏమే మీ బాగోగులు పరిశీలించాలనే ఉద్దేశంతో వచ్చాం. ఏదైనా ఉంటే చెప్పండి. మీ మీద ఏదైనా ఎవరైనా మాకు చెప్పినట్టుగా అందుకు ఏదైనా ఏమన్నా అంటే మా నంబర్ రాసుకోండి 770. మాట్లాడకూడదు, పనే చేయాల, మాట్లాడకూడదు. 770287406. డాక్టర్ నాగిశెట్టి ధర్మయ్య. మీకు ఈ స్నాక్స్ అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా? ఇప్పుడు చిన్న పిల్లకాయలు అనుకోండి, వాళ్ళు భయపడతారు, చెప్పలేరు. మీరు పెద్ద బిడ్డలు చెప్పొచ్చు కదా. అవి అందరికీ ఒక చిన్న దీసులో పెడతారు సార్. ఇంతమందికి ఎలా పెట్టారు సార్? కనీసం అవి ఒక ఇన్ని కూడా రావు సార్. అందరికి అవే పెడతారు సార్. పాలు అయినా సరే ఇంత దాంట్లో పోసి అందరికీ పెడతారు సార్. చేసిన పాలు ఒక ప్యాకెట్ పెరుగు తెస్తారు సార్. దాంట్లో కొన్ని వాటర్ పోసి మిక్స్ చేసి అందరికి పెట్టారు సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఎక్కువ ఇస్తారు కదా సార్, ఫెసిలిటీస్ ఇచ్చినట్లు అందరికి ఎక్కువగానే పెట్టమని పెట్టాలి కదా సార్. 8లోనే ఎక్కువ పెట్టాలి కదా సార్. 8లోనే కొంతమంది సరిపోయి కొంతమంది సరిపోగా అట్లా పెడితే అందరిని అడగారు సార్. అందరూ అదే చెప్తారు సార్. అంటే వాళ్ళు భయపడుతున్నారు చెప్పకుండా. ఏమ్మా మీకు మిల్క్ ఇస్తున్నారా? మిల్క్ ఏ ఇప్పుడు మీ డాడీ అడిగితే మీ నాయన అడిగితే చెప్పరా? నేను కూడా అట్టే కదా అడుగుతున్నాను. ఇప్పుడు నేను మీ నాన్నగారు అడిగినట్టే కదా అడుగుతున్నాను. పాలు ఎంత బాగుంటున్నాయా? చెప్పమ్మా, చెప్పండి నాయనా. కనీసం అక్కడ వాళ్ళు చేసేది ఒకసారి అన్నం అసలు గట్లగా ఉంటుంది సార్. సాంబార్ చూసి ఒకసారి ఉప్పు ఉండదు, కారం ఉండదు. అడిగితే మాత్రం మీకే నచ్చట్లేదా, మీకే బాగుండట్లేదా, వాటికి ఇంత సౌకర్యంగా ఉంటే ఇంటికి వెళ్ళిపోండి. ఇప్పుడు హాస్టల్ అన్నాక ఇప్పుడు బాగా చేసేదంటూ నీట్గా చేయాలి సార్. అది కూడా చేయరు సార్. అడిగితే మీకే బాగుంటలేదా ఫుడ్, మీకే ఉండట్లేదా అని అడుగుతారు సార్. ఇంక మేమేం అడగం సార్. అందరూ అదే అనుకుంటారు సార్. అందరూ భయపడతారు అంతే. భయపడాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ చెప్పారంటే సార్ వాళ్ళని టార్గెట్ చేస్తారు సార్. ఇంకా అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు సార్ వాళ్ళు వస్తే అని ఇంకా వాళ్ళని టార్గెట్ చేస్తారు సార్. అందుకని నంబర్లు ఇచ్చాం కదా. నంబర్లు ఇస్తే వాళ్ళని సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తాము. మీలో పొరపాటు ఉండకూడదు. మీరు ఇక్కడికి వచ్చింది కూటు కోసం కాదు. మీకు అన్నీ బాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బాగుండేటట్టు మీరు మా దృష్టికి తెస్తే తప్పకుండా చేస్తాము. కానీ బాగా చదువుకోండి. ఏమి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇళ్ళ నుంచి మనల్ని ఇక్కడికి పంపారు, అవునా కదా? మనం ప్రయోజకులమైపోవాలా, బాగా చదువుకొని పోవాలా, అవునా కదా? ఇక్కడ అందరూ డిగ్రీ బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు కాబట్టి మీకు భవిష్యత్తు మీకు బాగా ఊహ తెలిసినటువంటి బిడ్డలు మీరు. కాబట్టి తల్లిదండ్రుల కష్టాలు తెలుసుకొని తల్లిదండ్రులు మీకోసం పడుతున్న తపన ఆలోచించి ఇంత దూరాన్ని పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు మీరు కేవలం తిండి కోసం మనం రాలా, అట్టని చెప్పి తిండి శుభ్రంగా నీట్గా పెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి ఉంది. ఏమే మీరున్నారు కాబట్టి ఈ హాస్టల్ ఉంది. మీరు లేకపోతే ఈ హాస్టల్ ఉండదు, ఈ ఉద్యోగాలు కూడా ఉండవు. అర్థమైందా? ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. మీలో ఏమన్నా అన్నీ కూడా మాకు చెప్పిన దానికి ఏమన్నా అన్నీ కూడా చెప్పండి. కానీ మీరు మాత్రం ఏం చేయాలా? బాగా చదవాలి, బాగా చదవాలి. ఏం లెసన్ అయినా అదే ఎకనామిక్సా? ఎకనామిక్స్ అయితే నా సబ్జెక్ట్ కాదు. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పు నాయనా. ఎవరు చెప్తారు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవరు ఆన్సర్ చేస్తారు మీ అందరిలో? పార్ట్స్ ఆఫ్ స్పీచ్.
వెర్బు ఆడ్వెర్బు అంటే ఎవరో ఒకరు అట్ట అంటే కానీ మనకు బల్బులు వెలగవు. ఏమ్మా ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి చెమతా ఉన్నామే. ఏమేమి పరిసరాలు శుభ్రంగా పెట్టుకునేది లేదా? పని వాళ్ళు ఎంతమంది ఇక్కడ? కామాటిలు ఎంతమంది? ఒక వాచ్మ్యాన్ 2 వంట చేసేవాళ్ళు సార్. మా ఇట్లా పాల ప్యాకెట్లు ఎన్ని తెస్తున్నారు? కరెక్ట్గా చెప్పాలా, పనిలోంచి తీయించేస్తాం. నేను రాష్ట్ర అధ్యక్షుడిని. నాకు అబద్ధం చెప్పారంటే మాత్రం అది నేను మీకు వ్యతిరేకిని కాదు. అర్థమైంది? మీరు బాగుండాలని కోరుకునేవాడిని. నీకు బిడ్డలు ఉన్నారా? ఆ బిడ్డల సాక్షిగా చెప్పు, రోజుకి ఎన్ని పాల ప్యాకెట్లు తెస్తున్నావు? అవి నీకు అనవసరం. రోజుకి ఎన్ని పాల ప్యాకెట్లు తెస్తున్నావు? 1 లీటర్ తెస్తున్నారు. ఒక రోజుకు 1 లీటర్ తెస్తారు పాలు. హాఫ్ లీటర్ 2 తెస్తారు. అసలు పెరుగు తెచ్చేదేందా? ఇక్కడే పాలు వేసి అంతా సేమ్ వేసి ఏడ చేయాలా? మొత్తం మీద పాలు తేవాలా? ప్యాకెట్లు తెమ్మని ఎవరు చెప్పారు? పెరుగు ప్యాకెట్లు తెమ్మని ఎవరు చెప్పారు? ఏంది పేరకుండా పోయేది? ఏంది అప్పుడే నూరేసావు అంతా? పెరుగు పేరకపోవడం ఏంది? 1 లీటరు పాలు ఎంతమంది బిడ్డలకు ఇస్తారు మీరు? తాగడం లేదా? మేట్రన్ గారు ఐఎమ్ నాగిశెట్టి ధర్మయ్య, డాక్టర్ నాగిశెట్టి ధర్మయ్య, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్. దిస్ ఈస్ తిరుపతి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆఫ్ అసోసియేషన్. ఐ వాంట్ టు సీ యువర్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్. ఇక్కడ ఎన్ని గంటల దాకా చదువుతారు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా స్టడీ? 5:30 నుంచి. మీకు ట్యూటర్స్ ఎవరైనా ఉన్నారా? ఏ అక్క? వాళ్ళు మీకు చెప్తారా? వాళ్ళు కూడా చదువుకునేదానికి కదా ఇక్కడికి వచ్చారు. ఇక ట్యూటర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు బయట నుంచి. వాళ్ళు చదువుకుంటూ మిమ్మల్ని కూడా కూర్చొని పెట్టి చదివిస్తారు అంతే. ఏమండి మేడం గారు రండి. నేను అడుగుతూ ఉంటాను కంటిన్యూగా తీలే. ఏంది ఎవరిది అటెండెన్స్ లిస్ట్? మీదిదే? మీది కాదు మా బిడ్డలది. మిమ్మల్ని మీరు తెమ్మని ఎవరు అడిగారు? అమ్మా సారీ. ట్యూటర్లు అయితే ఎవరు లేరు, ఇంతకుముందు కూడా ఎవరు లేరు. మీకు కాస్మోటిక్స్ ఎంత ఇచ్చారమ్మా ఈ సంవత్సరం? ఇప్పుడు చెప్పు, కాస్మోటిక్స్ డబ్బులు ఏమైనా ఇచ్చినారా ఈ సంవత్సరం ఇప్పుడు దాకా? ఏమేమి లేదా? ఓల్డ్ జాయినింగ్ ఎవరేడా? నువ్వు చెప్పు, కాస్మోటిక్స్ ఎంత ఇచ్చారా?
నువ్వు జాయినింగ్ అయితే మాత్రం ఎవరా వాళ్ళ అకౌంట్ సార్ పేరెంట్ ఏదమ్మా రిజిస్టర్ అది పేరెంట్ అకౌంట్ రిజిస్టర్ ఫస్ట్ యూ ప్లీజ్ గివ్ మీ రిజిస్టర్. ఆ పాప ఎవరు డిగ్రీనా? మీరు ఎందుకు అక్కడ కూర్చోలేదు? ఆరోగ్యం బాగాలేదా? ఇవ్వండి మేడం. ఈరోజు ఎంత అది 9కి కూడా గ్యాప్స్ పెట్టారే. సార్ 9కి అవునమ్మా, 9 గ్యాప్స్ ఎందుకు పెడతారు? నేను ఈవినింగ్ ఊరికి వెళ్ళారు సార్. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎవరు వెళ్ళారు? బయోమెట్రిక్ కాదు ఓ. తొమ్మిదవ తేదీ అట్టనే మీరు గ్యాప్ పెడితే అర్థమైందని కదా. సార్ మాకు బయోమెట్రిక్ మాన్యువల్ ఉండదు. ఎవరికి బయోమెట్రిక్? పిల్లలకి కూడా ఓన్లీ బయోమెట్రిక్ కాదు సార్. సోషల్ వెల్ఫేర్ బయోమెట్రిక్ వేస్తున్నారా మీరు? ఎట్ట వేల రోజు 2 పూటలు ఒక్క టైమే తీసుకుంటాం. ఒక టైమేనా? మరి ఇది ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు? అటెండెన్స్ రిజిస్టర్ కూడా ఇవ్వాలి కదా సార్. అవును కదా. అదే నిన్నటిది ఎందుకు? ఇప్పుడు క్లోజ్ చేస్తాం సార్. పిల్లలు ఊర్లకు వెళ్ళున్నారు కదా. నిన్నటిది ఈరోజు ఎట్ట క్లోజ్ చేస్తాం? మరి నిన్న సాయంకాలం క్లోజ్ చేయాలి కదా. చేస్తాం మార్నింగ్ బయోమెట్రిక్ వేసుకుంటాం కదా. ఈవినింగ్ టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? 120 నంబర్ ఆన్ రోల్ రాసుకోయా. 122 ఇదిగో 120. ప్రజెంట్ ఎంత ఇప్పుడు? మార్నింగ్ వచ్చి 64 వేసారు సార్. అలా ఊరికి వెళ్ళారు. అదే ఇప్పుడు ఈవినింగ్ లెటర్స్ చూపెట్టండి. ఊళ్ళకి వెళ్ళిన లెటర్స్ చూపెట్టండి. ఎవరైనా సరే బాధ్యతాయుతంగా ఉండాలా. ఒక పొరపాటు జరిగిన తర్వాత ఎవరు ఎన్ని బాధపడినా లాభం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎంతమంది ఊరికి వెళ్ళారంటారు? ఈ రోజు వెళ్ళారు సార్. ఇలా వేర్ ఇస్ ది డేట్? అట్టగాదమ్మా, అట్టగాదు. నా బిడ్డకి ఏదైనా జరుగుతుంది. నేను మళ్ళీ ఫోన్ కాల్ చేసి మీరేందమ్మా చేసేది? ఇక్కడ వెర్బల్గా ఏడు ఉండాలి కదా. నాకు నీ ఓరలో ఆ రోజు నిలబడుతుంది. నువ్వేమో చెప్తావు ఇప్పుడు. నాకు నీకు అనుకూలంగా నువ్వేమైనా చెప్పుకుంటావు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు డేట్ ఏ డేట్ని రాశారు వీళ్ళు? ఏ డేట్ని వెళ్ళారు? ఈరోజు పొద్దున ఎంతమంది ఉన్నారు? 64. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వేసుకోవాలి సార్. నేను ఈవినింగ్ వేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? నాకు లెక్క పెట్టినప్పుడు 56 మొత్తం కలిపి 64, 56 అంటే 8 మంది లేరు. మీరు 4 లెటర్లు తెచ్చారు. సార్ కొంతమంది ఫోన్ కాల్లో చెప్తారు. నో హౌ కెన్ యూ? ఎదిగిన బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు, డిగ్రీ బిడ్డలు ఎట్లా పంపుతారమ్మా మీరు? పేరెంట్స్ వచ్చే తీసుకోపోతారు. పేరెంట్స్ లెటర్ ఏది రాసిస్తారు. ఫ్రెండ్స్ దగ్గర ఇస్తారు సార్. ఎవరు ఫ్రెండ్ ఎక్కడ ఇచ్చినారో చూపెట్టండి. మీకు మీరు సాల్వ్గా చెప్పుకుంటే కాదు. 1 లీటర్ పాలు తెస్తే పౌష్టికాహారం అంటారు దాన్ని. 1 లీటర్ ఇంకా 1 లీటర్ పాలు తెస్తే బట్టి పాలు పెరుగు. ఇప్పుడు ఈ రోజు 1 లీటర్ తెచ్చారు. అటెండెన్స్ బలేదు. అటెండెన్స్ నేను చెప్పేది ఏమండి, ఈ రోజు ఎంతమంది? 56 మంది. మధ్యాహ్నం పెరుగు కాదు నాయన, ఉండండి. 1 లీటర్ పాలతో ఎంత పెరుగు చేయగలరు? దాన్నే పెరుగు చేయండి సార్. మళ్ళీ మధ్యాహ్నం పెరుగు ప్యాకెట్ వేరుగా తెచ్చుకుంటాం. ఏది పెరుగు ప్యాకెట్? హూ టోల్డ్ యూ టు బ్రింగ్ కర్డ్ ప్యాకెట్? వచ్చి ప్యాకెట్ తెమ్మని ఎవరు చెప్పారు? సార్ దాంట్లోనే రైస్ కట్టాలి. ప్యాకెట్ ఎవరు తెమ్మన్నారు? ప్యాకెట్ పాలే సార్. ప్యాకెట్ పాలు ఓకే, పెరుగు ప్యాకెట్ తెమ్మని ఎవరు చెప్పారు? పెరిగే ప్యాకెట్లో పాలు తెచ్చి పాలు పెరుగేసుకోవాలి కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదు. పిల్లలు తాగటం వల్ల ఇప్పుడు ఈ బిడ్డలందరికీ క్యాన్సర్ రావాలని మీకు కోరిక? ఆ పెరుగు ప్యాకెట్లలో అమ్మా మీరు మాట్లాడేది కాదు.
మాట్లాడేది మీకు సాల్వ్గా మీరు మాట్లాడితే పెరుగు ప్యాకెట్లు పులిసిపోయి ఉంటాయి. పెరుగు ప్యాకెట్లలో అవి ప్రిజర్వేటివ్ ఎంజైమ్స్ కలుపుతారు. మనం ఫ్రెష్గా జీతం ఇచ్చి మనుషులను పెట్టుకొని 1 లీటర్ పాలతో ఎంతమందికి ఇస్తారని ఒక బిడ్డకి ఎన్ని పాలు ఇవ్వాలా? సార్ మాకు 50 ml మళ్ళీ 50 ml పెరుగు చేయాలి. మాట కాదమ్మా, 50 ml ఇంతమంది బిడ్డలకి డబ్బులు అయితే వస్తాయి కదా. ఎంత వస్తుంది సార్? బిల్లు పెట్టేటప్పుడు 60 రూపీస్ కూడా కట్టడం లేదు. అంత మెనూ పెట్టారు. మెస్ ఛార్జీలు 1600 డివైడ్ చేయండి సార్ 30 daysతో. మళ్ళీ వర్కర్లు లేరు, నేను జీతం ఇవ్వాలి. ఒక వాచ్మెన్నే. కాలేజ్ హాస్టల్కి స్టాఫ్ మెనూలు అడ్జస్ట్ చేయమంటున్నారు సార్. ఎవరు చేయమన్నారు? ఇంకా మాకు వర్కర్లు వేయట్లేదు సార్. అడిగడి గమ్ముగా అయిపోయాము. నేను పెట్టుకోండి ఇప్పుడు మనుషులు 7,000 ఇచ్చి. మళ్ళీ మెయింటెనెన్స్కి ఏం లేదు. మొత్తం రిపేర్స్, కరెంటు పోయినా అన్నీ మేము చేతి డబ్బులు పెట్టి చేసుకుంటున్నాము. ఇప్పుడు డీడీ రాలేదా? విజిట్ చేయలేదా? పంపిస్తున్నారు కదా సార్, సార్ వాళ్ళు కూడా ఏం పంపిస్తున్నారు? వర్కర్స్ లేరు అని ఇస్తాము. ఇప్పుడు అఫీషియల్గా మీరు చెప్పేదంతా కరెక్టేనా? అడిగాను సార్. నేను కమిషనర్ గారితో మేము మాట్లాడేది. నేను కమిషనర్ గారితో కాలేజ్ హాస్టల్ అయితే స్టాఫ్ లేరు సార్. మేము శాలరీస్ ఇచ్చి పెట్టుకుంటున్నాము. ఇక్కడ మీకు స్టాఫ్ లేదు. లేరు. మజ్జిగ విషయం చెప్పండి. పాల విషయం, ఫుడ్ విషయం, క్వాలిటీ ఫుడ్ పెట్టాలా? ఇంకా మెనూ ప్రకారం అయితే మాకు ఇంకా వచ్చింది పెట్టగలుగుతున్నాం సార్. 1 లీటర్ పాలు అయితే మాత్రం ఇది చాలా అన్యాయం. మళ్ళీ మజ్జిగ వస్తుంది కనీసం ఏడమ్మా మజ్జిగ? ఏంది మజ్జిగ? పాలు తెచ్చుకొని ఏంది మజ్జిగ? కనీసం ఒక 10 లీటర్లు కావాల్సి వస్తుంది వీళ్ళకి. 10 లీటర్లు కావాల్సి వస్తుంది వీళ్ళకు ఇంతమందికి. పెట్టేటప్పటికి 50 రూపాయలు లెక్కన కూడా పడట్లేదు సార్. చికెన్ వారంలో 2 రోజులు. మళ్ళీ బిల్లు వేసేటప్పటికి 150 కూడా పడట్లేదు కేజీకి. బయట చూస్తే 250 అట్లా ఉంటుంది. ఎక్స్పెండిచర్ రీచ్ కాలేకున్నాము. మాకు కొంచెం అన్న ఐటమ్స్ తగ్గిస్తే, ఒక స్టాఫ్ నన్ను ఇస్తే ఎవరో ఒకరు. అవునమ్మా, అవి ఇప్పుడు మెనూ ఇచ్చారు, తీసుకునేటప్పుడు మీరు అఫీషియల్స్తో మాట్లాడాలి. ఇవన్నీ ఇదంతా చేస్తున్నారు సార్. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఇచ్చింది. రేట్స్ బాగా పెరుగుతున్నాయి. కందిపప్పు అన్నీ ఇట్లా అమ్ముతున్నారు. సరుకులు దోలట్లేదు. ప్రైవేట్ పట్టేస్తున్నారు. బిడ్డలు ఏదన్నా మాకు ఇబ్బంది ఉన్నది అని చెప్పినప్పుడు వాళ్ళని కక్ష సాధింపుగా అరవడాలు, తిట్టడాలు, కొట్టే ప్రయత్నం చేయడాలు ఇటువంటివి ఏం చేయకూడదు. ఎవరిని కొడుతున్నారు సార్? కొన్ని మా దృష్టికి వచ్చినాయిలే, మేము ఊరినే రాలా ఈరోజు. పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు? అటు కాదు, తిరుపతి కమిటీ ఇది, తిరుపతి అసోసియేషన్ కమిటీ. నేను రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ఈరోజు ఊరికనే రాలేనికి కొన్ని విషయాలు మా దృష్టి దాకా వచ్చాయి కాబట్టి వచ్చాం. మరి దారుణంగా ఉంది. పాల విషయం 1 లీటర్ పాలు, 1 లీటర్ పాలు, 2 హాఫ్ లీటర్లు పెరుగు. మాకు ఎన్ని దృష్టికి 2 హాఫ్ లీటర్లు అమ్మా, 2 హాఫ్ లీటర్లు బట్టి తెచ్చుకుంటాం సార్. నిజమే. అటెండ్ ఈ రోజు అటెండెన్స్ ప్రకారం అయితే 1 లీటర్ పాలు తెచ్చారు ఈ రోజు. మధ్యాహ్నం పెరుగు మజ్జిగ వస్తే ఇప్పుడు నైట్ మజ్జిగ తెచ్చుకోవాలి. అన్నిట్లో అడ్జస్ట్ చేసుకుని వర్కర్లకి ఇవ్వాలి. 2 హాఫ్ లీటర్లు పెరుగు వర్కర్లకి ఇవ్వాలా నేను? అది తర్వాత సంగతి. ఇంకెట్లా అడ్జస్ట్? ఈ రోజు ఫుడ్ విషయంలో 1 లీటర్ పాలు, 2 హాఫ్ లీటర్లు పెరుగు తెచ్చారు. ఎంతవరకు ధర్మం అది? మళ్ళీ మిగిలిచ్చి కింద పోస్తాను. ఎవరు? నేను అది అడ్జస్ట్ చేసి సరే, వేస్టేజ్ అనేది ఎక్కడ ఉంటుంది, అది వేరే సంగతి. దాంట్లో కవర్ చేయాలి సార్. అవి రేట్లు ఎక్కువ ఉన్నాయి వాటిల్లో. ఇది కరెక్ట్గా లేదు. ఇది మీరు అఫీషియల్స్తో మాట్లాడాల్సిన మాటలు. నేను ఏమో ఆ విధంగా ప్రకటించినప్పుడు పైగా ఇది చూడండి, ఇది మాత్రం చాలా. 1 బిడ్డకి బయట ఏదన్నా జరిగినా అర్థమైందా, చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. సార్ లీవ్ లెటర్ రాయించుకొని బాడీస్ మనకు అన్ని చెప్పినట్టు జరగవు. అవును సార్, చెప్పాం పిల్లలకు కూడా తర్వాత కూడా మీరు రికార్డ్ చేసుకునే పంపిస్తున్నాను పేరెంట్స్ తో. లీవ్ లెటర్, బార్డర్స్ మూమెంట్ ఖచ్చితంగా తీసుకుంటాము. బయట పంపించాలన్నా, షాపు పంపించాలన్నా కూడా మాకు భయమే కదా సార్. ఆడపిల్లలు కదా. పిల్లలు నిజమే ప్రాక్టికల్ లేదే. 8 మంది లేకుండా ఉంటా ఉన్నాయి సార్. రిజిస్టర్లు అట్లా వస్తూ ఉంటాము. అది కాదు, డేట్ ఇవ్వకుండా ఇదేంది ఇదేనే.
అది కాదు డేటా లేకుండా ఉంటే ఇదే చూపిస్తూ ఉంటే ఎల్లకాలం ఎంతవరకు కరెక్ట్? మాన్యువల్ హాజరు లేదు సార్, బయోమెట్రిక్. అలాంటప్పుడు మేము ఎందుకు లీవ్ లెటర్ తీసుకోము? డేట్తో వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినట్టు అప్పుడు ఎవరు తీసుకుపోయినట్టు? ఏమన్నా ఆబ్సెంట్ చేసేస్తాం. వయసుకు వచ్చిన బిడ్డలు అవును సార్, ఆబ్సెంట్ చేసేస్తాం కదా వాళ్ళకి. మన బిడ్డలు పంపిస్తామా? చేస్తారు. చెప్పకుండా వెళ్ళిన వాళ్ళకి పేరెంట్ ఫోన్ చేసి కనుక్కుంటాను సార్ నేను. అది కాదమ్మా, మన బిడ్డలను పంపుతామా మాదిరా? చెప్పండి, మీరు చెప్పండి. జరగరాని జరిగిన తర్వాత ఏడ్చుకొని ఏం సుఖం చెప్పండి? బాధపడే సార్ పేరెంట్స్ని పిలిపించా పంపమంటున్నారు. ఇక్కడ 4 లెటర్లు లేవు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ని రాయమని అట్లా చెప్పేసుకుంటాం సార్. ఇప్పుడు మీరు డీడీతో మాట్లాడుకుంటారో ఎవరితో మాట్లాడుకుంటారో మాకు అనవసరం. మెనూ మాత్రం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలమ్మా, అర్థమైందా? విజయ్ కుమార్ గారు మొన్నే వచ్చిపోయారు. మెనూ మాత్రం ఏం చేశారు విజయ్ కుమార్ గారు? ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ చెప్పాలి కదా మీరు. మాకు లేదు అందరికీ అందుబాటులోకి వచ్చేది. అది అదృష్టి కావటం లేదు. 40 రూపాయలకి ఎక్కడ తెచ్చి పెట్టాలా? మేము రోజంతా 40 రూపీస్కి పెట్టాలి. దాంట్లో మళ్ళీ చిక్కీకి రైస్కి గవర్నమెంట్ పే చేయాలి. మళ్ళీ వర్కర్కి శాలరీ ఇవ్వాలా? మెయింటెనెన్స్ ఏమి ఇవ్వరు. ఫ్యాన్లు పోయినా లైట్లు పోయినా. తర్వాత మాకు మెస్ బిల్లులు లాస్ట్ డిసెంబర్ నుంచి మెస్ బిల్లులు లేవు. వర్కర్స్కి చెప్పి కొంచెం పరిశుభ్రంగా ఉంచుకొని చేయించుకుంటాం సార్. మేము వస్తే మా ముందు చేశారు. అంటే ఇప్పుడు 5:30 అయినా సార్, ఇప్పుడు మేము కూర్చోబెట్టినా చుమ్ముకోవాలి వాచ్మెన్. వాళ్ళని కూర్చొని పెట్టిన తర్వాత సింహాలా వాళ్ళు కూర్చొని ముందు సార్ రోజు 5:30 కోసేసుకుంటారు సార్. మళ్ళీ మార్నింగ్ వంట అయిపోయినాక 9:30 కల్లా అంతా బ్లీచింగ్ అంతా శుభ్రం చేసి అవును, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే లోపల శుభ్రంగా పెట్టచ్చు. టైము ఇప్పుడు చేసే పని స్కూల్ నుంచి వచ్చే లోపల శుభ్రంగా పెట్టచ్చు. స్కూల్కి పోయిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. అయ్యో బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. తర్వాత ఒక 10 డేస్కి మళ్ళా విజిట్ చేస్తాము. ఈ చాలా మార్పులు అయితే రావాలి. ఈ ల్యాబొరేటరీస్ అన్నీ క్లీన్లీనెస్ అంతా బాగుంటుందా? హైజీనిక్గా ఉంటున్నాయా? ఇప్పుడు మేము చెప్పే ప్రతి మాట వెనక మీ సేఫ్టీ కూడా ఉంది. ఒక బిడ్డకి ఏదైనా జరిగితే బాలాపల్లిలో అవును రైస్ గడ్డలుగా వండుకున్నాను. వండడం సరికాదు, నేను గుర్తుకాడైనా బాలాపల్లైనా వండడం భయంగా ఉండాలి. మరి పిడసలు ఎందుకు కట్టుకుపోతుంది? పిడసలు ఎందుకు పిలువ ఏమ్మా డ్రామా బాగుండొచ్చండి. చెమట పర్లేదు, నువ్వు వండలో కట్టపర్లేదు. అన్నం వండినట్టు అన్నం ఉంటే చాలు. ఎందుకమ్మా పిడసలు కట్టుకొని పోతుంది అన్నము? సార్ అది మూట బియ్యం గెంజిగా చేస్తుంది సార్. గెంజిగా చేస్తుంది. తక్కువ బియ్యం వేసుకొని పెద్దప్పుడు పెట్టుకున్నా గెంజిగా అది ఒక్క మూటే సార్. మళ్ళీ చెప్పేదేను అన్నిటికీ అన్ని మాటలు చెప్పేస్తా. తినే బిడ్డలు అట్లా తినాలా? అవును ఆయన బంగారు, నీ బిడ్డలను కూడా చదివించు. కానీ అన్నిటికన్నీ మనం పూసుడు మాటలు చెప్పేస్తే ఎట జరగాల అక్కడ? ఎప్పుడు అట్టే జరుగుతుందని చెప్తున్నారు కదా. కరెక్ట్ కాదు. మీరు పక్కగా పనిచేయండి, బాగా పనిచేయండి. బిడ్డలు అరువుగా చేసి పెట్టండి. నీ బిడ్డలు అనుకుని పెట్టు బాగా చేసి. ఏదో కాకతాళీయంగా ఏదో చేసినాంలే పట్టినాంలే అనుకుంటేట నేను వచ్చి తింటా. ఎప్పుడు వస్తానో మాకే తెలీదు. మేము ఉన్నట్టుండి మళ్ళా వస్తాము. ఈసారి మేము తింటాము, ఇక్కడ భోజనం చేస్తాం.